ఈ మధ్య కొడుకు ఎందుకో మూడీగా ఉండటం గమనించాడు తండ్రి. ఓ రోజు భోజనం తర్వాత టీవీ చూస్తూ కూర్చున్న కొడుకును పక్కకు వెళ్ళి టీవీ కట్టేసి కబుర్లు చెబుతా అసలు విషయం అడిగాడు. ఇంకేముంది? ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు కొడుకు. 25 దాటాయి. నా క్లాస్మేట్లు, జూనియర్లు ఏడాదికి 12 లక్షలు, 14 లక్షల ప్యాకేజీ ఉద్యోగాలు చేస్తున్నారు. కార్లలో తిరుగుతూ వీకెండ్స్ మాల్లల్లో షాపింగులు, పబ్బుల్లో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమైంది నాన్న? 10th క్లాస్లో టాపర్ని, ఎంసెట్లో స్టేట్ ర్యాంకర్ని, ఇంజనీరింగ్లో 80% తెచ్చుకున్నాం. పొలం పనులు చేస్తా, డ్రైవింగ్ వచ్చు. ఇన్ని పనులొచ్చినా నా సంపాదన ఇంతని చెప్పుకోవడానికి లేదు. నాదో ఫెయిల్యూర్ స్టోరీలాగా ఉంది అని బోరుమన్నాడు అబ్బాయి. కొడుకు భుజం తట్టి సముదాయిస్తూ, నేను మల్టీ టాలెంటెడ్ని అని మురిసిపోతున్నావు, కానీ అదే నీకు శాపం అన్నాడు తండ్రి. అదేంటి నాన్న? ఎక్కువ పనులొస్తే మంచిదని, ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చని అందరూ అంటుంటారు కదా అడిగాడు కొడుకు. నిజమే, కానీ ఎన్ని నైపుణ్యాలున్నా లక్ష్యం ఒకటే ఉండాలి. అన్నీ వచ్చినా లక్ష్య సాధనకు ఏది ఉపయోగపడితే ఏంటి లాభం? నీ ఫ్రెండు నీ అంత బాగా చదవకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ మంచి ఉద్యోగమే లక్ష్యం. దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగం సాధించారు. నువ్వు అలా కాదు కదా. వస్తే జాబ్ చేస్తా, లేకపోతే వ్యవసాయం చేస్తా, అది కుదరకపోతే డ్రైవర్గా అయినా బతకగలను అని నీకు ధీమా. అందుకే దేని మీద దృష్టి పెట్టలేదు. అన్ని పనులు నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ప్రధానంగా ఒకదాని మీద ఫోకస్ అవసరం. చాలా ఆప్షన్లు ఉండటం వల్ల అన్నిటి మీద సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. ఏ ఊరైనా వెళ్ళాలంటే దగ్గర దారి వెతుక్కొని నేరుగా వెళ్తామా? డ్రైవింగ్ వచ్చని, అన్ని రోడ్లు తెలుసని కాసేపు తూర్పు, కాసేపు పడమర తిరుగుతామా? జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు నీలాంటి వాళ్ళనే. దాన్ని మాస్టర్ ఆఫ్ వన్ అని మార్చుకో. నీకేం కావాలో, దానికి నీకున్న సామర్థ్యాలు ఏది ఉపయోగపడుతుందో తెలుసుకొని దాని మీద ఫోకస్ చెయ్యి. అప్పుడు నీది ఒక గెలుపు కథ అవుతుంది. అంతేకాని ఇతరులతో పోల్చుకొని బాధపడకు అనునయంగా చెప్పాడు తండ్రి. అర్థమైంది నాన్న. నాకు ఉద్యోగం కన్నా వ్యవసాయమే ఇష్టం, కానీ అందులో రాణించలేక నేనేమోనని భయపడేవాణ్ణి. ఇప్పుడు నా ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. వ్యవసాయానికి టెక్నాలజీని జతచేసి నన్ను నేను నిరూపించుకుంటాను. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు తండ్రి.